అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 1, 2 తేదీలు. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ లక్ష్మణరాజు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, అవి ప్రేమ సమస్యలే కానీ, పెళ్లి సమస్య కానీ, ఏవైనా కోర్టులో కేసులే కానీ, శత్రునాశనం కానీ, భార్యాభర్తల సమస్యలు మరియు అక్రమ సంబంధం, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా మాంత్రిక శక్తి పూజల ద్వారా మీకు పరిష్కారం చేయబడును. ఇక అంజనం వేసి కూడా చూడబడును. స్త్రీ పురుష వశీకరణ 100కు 100% చేయబడును. మీకు ఎలాంటి సమస్యలున్నా కానీ గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి, మీకు ఫోన్లోనే పరిష్కారం చూపుతారు. ఇక ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308. ఈ 2 రోజుల్లో మీ గుండెను కుదిపే ఒక వార్త, మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే ఒక నిజం మీ ముందుకు రానుంది. మీరు చాలా ట్రస్ట్ పెట్టిన వ్యక్తి గురించా, లేక మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ గురించా? ఆన్సర్ వినగానే మీరు కొన్ని క్షణాలు మాట రావడం కూడా మర్చిపోతారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను చెప్పే ఒక చిన్న సూచన మీ బాధను తగ్గించడమే కాదు, మీ ఫ్యూచర్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మీ గుండె పగిలే వార్త ఎలా వస్తుంది? ధనుసు రాశి వారికి ఈ వార్త ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. అది ఒక ఫోన్ కాల్ ద్వారా. అంటే ఆ ఫోన్ కాల్ ఎవరైనా చేయవచ్చు, మీ ఫ్రెండ్సే కానీ, మీ ఫ్యామిలీ మెంబర్సే కానీ ఎవరైనా చేసే అవకాశం ఉంటుంది. లేదా ఒక మెసేజ్ ద్వారా, లేక డైరెక్ట్గా ఎవరో చెప్పే అవకాశం ఉంది. అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఊహించని టైంలోనే వస్తుంది. మీరు హ్యాపీగా ఉన్న సమయంలో కూడా ఒక్కసారిగా మూడ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. అంటే మీరు ఒకరోజు నార్మల్గా పనిచేస్తూ ఉంటారు, అప్పుడు ఒక్కసారిగా ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఆ వచ్చిన మెసేజ్ చదివిన వెంటనే మీ ముఖం సీరియస్ అవుతుంది. మీ మైండ్లో ఒకే ఒక్క థాట్, ఇది నిజమా అని డౌట్ వస్తుంది. అసలు షాక్ ఏంటంటే ఈ వార్త సాధారణ విషయం కాదు. ఇది మీకు ఎమోషనల్గా చాలా క్లోజ్ అయిన విషయం. ముఖ్యంగా ఒక వ్యక్తి మీద మీకు ఉన్న నమ్మకం గురించి ఉంటుంది. మీరు ఎవరో ఒకరిని పూర్తిగా బిలీవ్ చేస్తారు, వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తారు. కానీ అదే వ్యక్తి గురించి ఒక నిజం, దాగి ఉన్న నిజం బయటపడుతుంది. ఉదాహరణకి, వాళ్ళు మీతో హానెస్టీగా లేరు. ఏ విషయంలోనైనా కావచ్చు, ప్రేమ విషయంలోనైనా కావచ్చు, ఏ విషయంలోనైనా వాళ్ళు మీతో హానెస్టీగా లేరు. వాళ్ళ బిహేవియర్ కూడా ఫేక్గా ఉండడం, అంటే ఏదో తేడాగా బిహేవ్ చేయడం, లేదా వాళ్ళు మీ గురించి వేరేలా మాట్లాడడం జరుగుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్నప్పుడు మీ గుండె లిటరల్లీ పెయిన్ అవుతుంది. ఇక మీలో జరిగే ఎమోషనల్ స్ట్రగుల్ ఎలా ఉండబోతుంది? ఆ మూమెంట్ తర్వాత మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అసలు ఏమవుతుంది, నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేక వాళ్ళే నిజంగా ఇలా ఉన్నారా? మీరు 2 సైడ్స్ మధ్య స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఒక సైడ్, వాళ్ళు ఇలా చెయ్యరు, వాళ్ళు మంచి వాళ్ళే కదా, ఇలా ఎందుకు చేశారు అనే కన్ఫ్యూజన్. ఇంకో సైడ్, కానీ ఎవిడెన్స్ చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇందులో మీలో మెంటల్ స్ట్రెస్ పెంచుతుంది. మీరు ఎవరికి చెప్పలేక లోపలే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రాత్రి వేళల్లో మీ స్థితి ఎలా ఉండబోతోంది? రాత్రి టైంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అదే విషయం మళ్ళీ మళ్ళీ మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. నిద్ర కూడా సరిగ్గా రాదు, నిద్ర పట్టదు. ఫోన్ తీసుకొని పాత చాట్స్ని మరియు ఫొటోస్ని చూస్తూ ఉంటారు. ఒక చిన్న హోప్, ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందేమో, నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ట్రస్ట్ మాత్రం స్లోలీ యాక్సెప్ట్ అవుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఈ సిచ్యువేషన్ ర్యాండమ్ కాదు, ఇది యూనివర్స్ ఇచ్చిన ఒక సిగ్నల్. మీరు ఎవరినైనా బ్లైండ్గా నమ్మకం పెట్టినప్పుడు రియాలిటీ చూపించడానికే ఇది జరుగుతుంది.
ఈ బాధ వెనుక హైడెన్ బ్లెస్సింగ్ ఉంటుంది. మీరు భవిష్యత్తులో పెద్ద సమస్యల నుండి సేవ్ అవుతారు. రాంగ్ పర్సన్ నుండి కూడా బయటపడతారు. ఇక మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ 2 రోజులు మీకు పెయిన్ఫుల్ అయినా కూడా ఇవే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతాయి. మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవుతారు. మీరు ఎవరిని ట్రస్ట్ చేయాలో, ఎవరిని అవాయిడ్ చేయాలో క్లియర్ అవుతుంది. ఇక మీరు కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. మీరు కొత్తగా కూడా స్టార్ట్ అవుతారు. ఇక మీరు చేయాల్సింది ఏంటి అంటే, వెంటనే పరిస్థితులకు రియాక్ట్ అవ్వకండి. ఎమోషన్స్లో అస్సలు డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. కామ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇక ముఖ్యంగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ కాంప్రమైజ్ మాత్రం అస్సలే చేయకండి. మీ వాల్యూ గుర్తుంచుకోండి. టైంకే వదిలేయండి. అంటే టైంని బట్టే అన్నీ సాల్వ్ అవుతాయి. ధనుస్సు రాశి వారికి ఈ గుండె పగిలే వార్త మిమ్మల్ని కూల్చడానికి కాదు, మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే వచ్చింది. ఈరోజు మీరు పడిన బాధ రేపు మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. మీ లైఫ్లో ఇంకా చాలా చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే మీ రాశి ఏంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.